హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత నుండి మొదటి అధ్యాయంలో 2వ శ్లోకం నేర్చుకుందాము. పిల్లలు పెద్దలు కూడా స్పష్టంగా నేర్చుకునే రీతిలో భగవద్గీతను నేర్చుకుందాం. ప్రతిరోజు తప్పకుండా మన ఛానల్లో భగవద్గీత శ్లోకాలను విని తప్పకుండా నేర్చుకోండి. హరే కృష్ణ. ఇప్పుడు మనం శ్లోకం ప్రారంభించుకుందాం. సంజయ పువాచ సంజయ పువాచ దృష్ట్వాతు పాండవానీకం ప్యూడం దుర్యోధనస్తథా ఆచార్య ముపసాంగమ్య రాజా వచన మబ్రవీత్. ఇప్పుడు మనమందరం శ్లోకాన్ని పూర్తిగా కలిపి చదువుకుందాం. దృష్ట్వా తు పాండవానీకం ప్యూడం దుర్యోధనస్తథా ఆచార్యముపసాంగమ్య రాజా వచనం అబ్రవీత్. దృష్ట్వా తు పాండవానీకం ప్యూడం దుర్యోధనస్తథా ఆచార్యముపసాంగమ్య రాజా వచనం అబ్రవీత్. దృష్ట్వా తు పాండవానీకం ప్యూడం దుర్యోధనస్తథా ఆచార్యముపసాంగమ్య రాజా వచనం అబ్రవీత్. మరొకసారి చెప్పుకుందాం. దృష్ట్వా తు పాండవానీకం ప్యూడం దుర్యోధనస్తథా ఆచార్యముపసాంగమ్య రాజా వచనం అబ్రవీత్. దృష్ట్వా తు పాండవానీకం ప్యూడం దుర్యోధనస్తథా ఆచార్యముపసాంగమ్య రాజా వచనం అబ్రవీత్. ఇప్పుడు మనం 2వ శ్లోకాన్ని ప్రాక్టీస్ చేశాం కదా, 3వ శ్లోకాన్ని కూడా మనం నేర్చుకుందాము. అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలందరికీ భగవద్గీతను అర్థమయ్యే విధంగా అద్భుతంగా నేర్చుకునేందుకు ఈ ఛానల్ ఎంతో ఉపయోగపడుతుంది. హరే కృష్ణ.